హాయ్ అండి. ఈరోజు ఫోర్త్ సాటర్డే మా వాడికైతే స్కూల్కి హాలిడే ఇచ్చేశారు. మా వాడికి స్కూల్ అయితే లేదు. సో కొంచెం ఫ్రీ. ఎందుకంటే మా వాడిని లేచి రెడీ చేయాలి, లంచ్ ప్రిపేర్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అన్న హడావిడి అయితే లేదు. కొంచెం అంటే కొంచెం ఫ్రీ. ఎందుకంటే మా వారికి ఆఫీస్ అయితే ఉంది. మా వారికి అయితే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాల్సిందే. వానికి ఎక్కువగా హాలిడేస్ అయితే ఉండవు. ఎక్కువగా పబ్లిక్ హాలిడేస్ దీపావళి, సంక్రాంతి, దసరా అలా మెయిన్ పండగలకు వాటికి మాత్రమే హాలిడేస్ ఉంటాయి. సాఫ్ట్వేర్ వాళ్ళకైతే సాటర్డే, సండే 2 రోజులు హాలిడేస్ వస్తాయి. కానీ మా వారికి అయితే హాలిడే అయితే లేదు. జస్ట్ సండే మాత్రమే హాలిడే ఉంటుంది. ఇంకా అతనికైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాల్సిందే. ఇంకా ఈలోపు నేను వాటర్ అయితే తాగుతాను. 1 లీటర్ వాటర్ అయితే తాగుతాను కంపల్సరీగా ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఎంప్టీ స్టమక్తో. వాటర్ అనేవి మన బాడీకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో కనుక మన బాడీకి వాటర్ ఇచ్చామంటే కనుక డైజెషన్ సిస్టమ్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఎందుకు అని అంటే నైట్ మనం ఏమి తాక్కోకుండా తినకుండా పడుకుంటూ పోతాం కాబట్టి వాటర్ అనేది బాగా మన పేగుల్లో నుంచి వెళ్ళి మన డైజెషన్ సిస్టమ్కి బాగా అంటే బాగా ఉపయోగపడుతుంది. మోషన్ అనేది చాలా ఫ్రీగా వచ్చేస్తుంది. సో మన బాడీకి వాటర్ కంటెంట్ అనేది చాలా అంటే చాలా అవసరము. సో నేను అలా వాటర్ అయితే ఒక 10 to 15 మినిట్స్లో 1 లీటర్ వాటర్ అయితే ఫినిష్ చేసేస్తాను. ఈ వాటర్ తాగిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. మా పిల్లలు ఈ మధ్య ఎక్కువగా రోటీ కావాలి అని అడుగుతూ ఉన్నారు. సరే ఎప్పుడు ప్లెయిన్గా రోటీ ఎందుకులే, నైటే చెప్పున్నాడు మా వాడు, అదేంటమ్మా నాకు రేపు పొద్దున్న రోటీ కావాలి అని చెప్పేసి. ఇంకెప్పుడు నేను రోటీ ప్లెయిన్గా చేస్తూ ఉంటాను కాబట్టి ఈసారి క్యారెట్తో అయితే చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. మార్నింగ్ లెగ్గానే ఏ పని చేసినా చేయకపోయినా కిచెన్లో మాత్రం ఆ కౌంటర్ టాప్ మాత్రం కంపల్సరీగా క్లీన్ చేయాల్సిందే. అది క్లీన్ చేసిన తర్వాతనే ఏ పనైనా స్టార్ట్ చేస్తాను. ముందు నేను గ్యాస్ పొయ్యి, కౌంటర్ టాప్ ఈ 2 మాత్రం కంపల్సరీగా క్లీన్ చేసుకోవాల్సిందే. ఇన్ కేస్ రాత్రి కనుక క్లీన్ చేసి పెట్టుకున్నా కానీ మార్నింగ్ మళ్ళీ క్లీన్ చేస్తాను. నాకు ఏదో ఓసిడి ప్రాబ్లం లాగా. అందుకని మ్యాక్సిమం నైట్ క్లీన్ చేయను. కౌంటర్ టాప్ అంట్లు మాత్రమే కడిగేసుకుంటాను. మార్నింగ్ మాత్రం అదైతే శుభ్రంగా కడిగేసుకుంటాను. ఈ లోపు నేను అది క్లీన్ చేస్తున్నాను. మా పాప అయితే లేసి వచ్చేసింది. నేను ఏదో చేసేస్తున్నాను అన్నట్టుగా నా చంక అయితే ఎక్కేసింది. ఎవ్రీ మార్నింగ్ ప్రతిరోజు పిల్లలకి కానీ మేము కానీ ఎవరమైనా సరే లగ్గానే వాటర్ అయితే తాగుతామండి కంపల్సరీగా. మేమైతే కొంచెం 1 లీటర్ దాకా తాగడానికి ట్రై చేస్తాము. పిల్లలకైతే ఒక చిన్న గ్లాస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆ చిన్న గ్లాస్ వాటర్ తాగేదానికి కూడా మా పాప ఒప్పుకోదు. బ్రేక్ఫాస్ట్లోకి అయితే క్యారెట్ రోటీ అయితే చపాతీ అయితే చేద్దామని చెప్పేసి 2 క్యారెట్లు అయితే తీసుకొని పీల్ అయితే తీసేసి చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి ప్యూరీ లాగా అయితే పట్టేసుకుంటున్నాను. చపాతీలోకి అయితే కలిపేసుకుంటే క్యారెట్ కూడా తిన్నట్టు ఉంటుంది. వీళ్ళకి రోటీ కావాలి, చపాతీ కావాలని అడుగుతున్నారు కదా, చపాతీ చేసినట్టు కూడా ఉంటుందని చెప్పేసి క్యారెట్ని అయితే ఇలాగా మిక్సీలో చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. మిక్సీ అయితే పట్టేసుకున్నాను క్యారెట్ని బాగా మెత్తగా. గోధుమ పిండి నేను ఆశీర్వాద్ బ్రాండ్ వాడతానండి. లేదు అని అంటే ఎక్కువ శాతం మిల్లు పట్టించుకుంటాను. ఎప్పుడైనా మిల్లు పట్టించుకోవడానికి పిండి అయిపోయింది లేదు అన్న టైంలో ఆశీర్వాద్ గోధుమ పిండి యూస్ చేస్తాను. ఆ పిండే ఉన్నింది. ఆ పిండిలో ముందుగా అలా మిక్సీ పట్టుకున్న క్యారెట్ ప్యూరీని అయితే వేసేసుకుంటున్నాను మొత్తంగా. కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని చపాతీ పిండిలాగా మొత్తంగా కలిపేసుకుంటాను. ఏమో బయట బ్రాండ్లు కొనాలి అని అంటే ఏదేదో భయాలు వస్తూ ఉన్నాయి. అది కలిపారు, ఇది కలిపారు అన్నట్టుగా. ఈ ఆశీర్వాద్ బ్రాండ్ కొనడానికి కూడా నేను చాలాసార్లు ఆలోచిస్తాను. ఎప్పుడు విడిగా తెచ్చుకొని గోధుమలు మిల్లు పట్టించుకోవటమే అలవాటు. ఏదైనా సరే నేను ఇట్లా తెచ్చుకొని చేయించుకుంటాను. బయట అవి ఇవి కలుపుతూ ఉంటారు అని చెప్పేసి మా వారు ఒప్పుకోరు ప్యాకెట్లు కొనుక్కురావడానికి. ఖచ్చితంగా ఇంట్లో లేదు అర్జెంటు అన్న టైంలో మాత్రమే ఇలా ప్యాకెట్స్ అయితే తీసుకొస్తారు.
సో అలా అయితే ఇంకా ఆశీర్వాద్ది గోధుమ పిండి ఉన్నింది, ఇంక దాంట్లో అయితే వేసేసుకొని ఇంక చపాతీ పిండిని మొత్తంగా కలిపేసుకుంటున్నాను. ఇంకా కొంచెం ఆయిల్ వేస్తే కనుక చపాతీలు కొంచెం స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి. సో అందుకని కొంచెం ఆయిల్ వేసి కూడా నేను ఇంకా చపాతీ పిండిని కలిపేసుకుంటున్నాను. మరీ గట్టిగా కలుపుకున్నా కానీ చపాతీ చేసుకునేటప్పుడు అవి స్మూత్గా ఉండవు. అందుకని కొంచెం లూజ్గా అయితే కలుపుకొని, మినిమం లూజ్గా అయితే కలుపుకొని చపాతీ పిండి అయితే ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. కర్రీ కోసం బఠానీలు ఇట్లా కుక్కర్ అయితే పెట్టేశాను. హాయ్ చెప్పు. మా వాడు లేచాడు. ఇంక నేను ఫోన్ పట్టుకున్నాను, హాయ్ చెప్తాను అనేసరికి సరే హాయ్ చెప్పు అన్నాను. ఇంక మా పావుడిని పక్కన కూర్చోబెట్టుకున్నానని కింద మా పాప ఏడుస్తుంది పక్కన కూర్చొని, నన్ను తీసుకోలేదు నువ్వు అని చెప్పేసి. ఇంక మా వాడు లేచాడు కదా అని ఇంక వాడికైతే గ్లాస్ వాటర్ అయితే ఇచ్చేసాను. వాడైతే వాటర్ అయితే తాగుతున్నాడు. ఇంక నేను కూడా కూర్చోబెట్టుకుంటాను రా పక్కన కూర్చో అని చెప్పేసి అన్నానని ఇంక పక్కకైతే కూర్చొని నేను కూడా హాయ్ చెప్తాను అనింది. సరే హాయ్ చెప్పు అనేసరికి హాయ్ చెప్పారు ఇద్దరు. ఇంకా ఈరోజు ఇద్దరు సాటర్డే ఇంట్లో ఉంటారు కాబట్టి నేను పెద్ద యుద్ధమే చేయాలి. ఎందుకంటారా, ఇంట్లో ఒక పెద్ద బస్తాకి బొమ్మలు అయితే ఉన్నాయి. ఆ బస్తా బొమ్మలన్నీ రూమ్లో కింద పోసేస్తారు. కింద పోసేసి వాటిని హాల్లోకి, బెడ్రూమ్లోకి, కిచెన్లోకి అన్నిట్లోకి తిప్పుతూ ఉంటారు. ఇంకా పెద్ద యుద్ధమే చేయాలి ఈరోజు. ఎందుకంటే హాలిడే కాబట్టి ఇంకా ఫ్రీ అనమాట. నాకు మ్యాక్సిమం ఫ్రీ టైంలో ఇలాగా ఇసుకిచ్చేస్తూ ఉంటారు ఇద్దరు. ఇంకా ఫైనల్గా ఇద్దరికైతే బ్రష్ చేయించేసుకుంటున్నాను. బ్రష్ చేయమని ఇచ్చేసాను. ఈ మధ్య కొంచెం నేర్చుకున్నారు ఇద్దరు బ్రష్ చేయటము. ఇంక తనకు తానుగా చేసుకుంటాను అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకా సో వాళ్ళకైతే ఇచ్చేసాను. బ్రష్ చేసుకున్న తర్వాత ఫ్రూట్స్ అయితే ఇచ్చాను. కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే వద్దంట, ఈరోజు డ్రై ఫ్రూట్స్ అయితే తినరంట. ఇంకా సో ఫ్రూట్స్ మాత్రమే ఇవ్వమంటే ఇంకా గోవా ఇచ్చేసాను. ఇంకా గోవా తినేసిన తర్వాత ఇంక ఇద్దరు ఫ్రెష్ అయిపోయారు. ఇంకా ఇలాగా స్నానం చేసేసారు. ఇంకా వాళ్ళకైతే రోటీ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా నేను మార్నింగే రోటీ ప్రిపేర్ చేసి మా వారికి మాత్రమే బాక్స్ పెట్టేసి ఇచ్చేసాను. వీళ్ళకి మాత్రం ప్రిపేర్ చేయలేదు. సో ఇంకా అందుకని చెప్పి వీళ్ళు రెడీ అయిన తర్వాత చేసిస్తే అప్పుడు తింటే మెత్తగా ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు లేచిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత మాత్రమే ఇంక రోటీ అయితే ప్రిపేర్ చేసి ఇంకా వాళ్ళకైతే పెడదాంలే అని చెప్పి ఇంకా ముందుగా అయితే ప్రిపేర్ చేయలేదు. ఇంకా ఫ్రెష్ అయిపోయారు కదా అని ఇంకా రోటీలు అయితే మొత్తంగా అన్ని రుద్దేసుకున్నాను. ఇంక ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కాల్చేసుకుంటున్నాను. క్యారెట్ తిన్నట్టు ఉంటుంది, రోటీ అని అడుగుతున్నారు కాబట్టి రోటీ తిన్నట్టు ఉంటుందని మిక్స్ చేసేసి ఇంక క్యారెట్ రోటీ అయితే చేసేసాను. ఇంకా బఠానీ కర్రీ అయితే వండేసాను. ఇంకా చపాతీలోకి ఇంకా ఇట్లాగా రోటీ అన్న బఠానీ కర్రీ. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదేనండి. ఇంకా పిల్లలకైతే ఇచ్చేసాను. ఈ మధ్యకాలంలో ఇద్దరు నేను తింటాను అని వాళ్ళే తీసేసుకుంటున్నారు. వాళ్ళే తింటారంట, నేను తినిపించాల్సిన అవసరం లేదంట. ఇంక సో వాళ్ళే తింటారని చెప్పేసి ఇచ్చేసాను. ఇంకా ఈరోజు ఎవ్రీ సాటర్డే నేను ఫాస్టింగ్ అయితే ఉంటాను. వెంకటేశ్వర స్వామికి అనుకున్నాను అనమాట. మా అమ్మగారికి బాగోలేనప్పుడు ఆయన్ని మొక్కుకున్నాను, ఆపరేషన్ దాకా వెళ్ళకోకుండా సేఫ్గా బయటకు వస్తే కనుక ప్రతి సాటర్డే నీకు ఫాస్టింగ్ ఉంటాను అని చెప్పేసి. అట్లాగే ఆమె ఆపరేషన్ దాకా వెళ్ళకోకుండా మెడిసిన్ తోటే బయటకు వచ్చేసింది. సో అందుకోసం అని చెప్పి ఇంకా ప్రతి సాటర్డే నేను ఫాస్టింగ్ అయితే ఉంటాను. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసేసి దేవుడికి అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను. యాక్చువల్గా 7 శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఎందుకంటే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, దానికోసం అంతా ప్రిపేర్ చేసుకోవాలి, లేట్ అయిపోతుంది. ఇంకాని ఈరోజైతే చేయలేదు. నెక్స్ట్ సాటర్డే అయితే చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను. ఇంక ఈలోపు మా వారైతే ఫోన్ చేశారు, నేను లంచ్కి రావట్లేదు, మా ఫ్రెండ్ పార్టీ ఇస్తున్నాడు, నేను అక్కడికైతే వెళ్తున్నాను, నువ్వు పిల్లలు మాత్రమే వండేసుకోండి అని చెప్పేసి ఫోన్ చేశారు. సో ఇంక ఈరోజు సాటర్డే నేను ఫాస్టింగ్, నేను ఏం తిన్నాను, జస్ట్ ఫ్రూట్స్ మాత్రమే తింటాను. ఇంక మా పిల్లల కోసం అయితే ఈరోజు సొరకాయ పన్నీర్ బుజ్జి రైస్ అయితే చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంకైతే దానికోసమని పన్నీర్ నేను అలా క్యూబ్స్లా కట్ చేసుకొని ఒక ఫోర్క్ తోటి మెత్తగా మ్యాష్ చేసేసుకుంటున్నాను. ఇంకా ప్యాన్ అయితే పెట్టేసేసి కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్తో పాటు కొంచెము బటర్ కూడా వేసేసి మొత్తం అంతా కలిసేంత వరకు హీట్ అయిన తర్వాత, ఈ రెండు హీట్ అయిన తర్వాత కొంచెము జీలకర్ర వేసుకుంటున్నాను దాంట్లోకి.
జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకున్నాను. ఈ రెండు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. పిల్లల కోసమే కాబట్టి కొంచెం సింపుల్గా కర్రీ లేకోకుండా చేసేద్దామని ఈ రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా ఆనియన్ కూడా ఫ్రై అయిన తర్వాత 1 కప్ సొరకాయ అయితే వేస్తున్నాను. చిన్న కప్పు మాత్రమే సొరకాయ వేస్తున్నాను. సొరకాయ విడిగా తినమంటే తినట్లేదని చెప్పి ఇలా కలిపేసి చేసేస్తున్నాను. ఇంకా సొరకాయ కూడా దాంట్లో వేసి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటా అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా మగ్గేంత వరకు కలుపుకోవాలి. టమాటా ముక్కల్లో ఉన్న వాటర్ తోటి సొరకాయ కూడా కుక్ అయిపోతుంది. ఇంకా తర్వాత కొంచెం పసుపు, కారము, ఉప్పు వేసుకొని మొత్తం అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. టమాటాలో ఉన్న వాటర్ తోటి సొరకాయ కూడా కుక్ అయిపోవాలి. టమాటా కూడా బాగా మెత్తగా మగ్గిపోవాలి. ఇంకా అలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ను కూడా దీంట్లో వేసుకొని కలిపేసుకోవాలి. ఈ పన్నీర్ అనేది ఆ పన్నీర్కి ఆ మసాలాలన్నీ బాగా పట్టేలాగా మొత్తం అంతా బాగా కలుపుకొని కొంచెంసేపు ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ కనుక ఫ్రై చేసుకున్నాము అంటే పన్నీర్కి మనము వేసిన మసాలాలు అన్నీ బాగా పడతాయి. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ బాగా పడతాయి పన్నీర్కి. సో ఇలా మొత్తంగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెము గరం మసాలా వేసాను. ఎక్కువ వేసుకోకుండా కొంచెం స్పైసెస్ తోటే టేస్టీగా చేసేద్దామని చెప్పేసి కొంచెం అయితే గరం మసాలా వేసాను. గరం మసాలా కూడా మొత్తం అంతా వేగిపోయాలి. మొత్తం అన్నీ కలిసిపోయి ఫ్రైకి పన్నీర్కి మొత్తం అన్ని ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రైస్ ఉడకపెట్టుకున్నాం కదా, ఆ రైస్ని దాంట్లో వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే మన సొరకాయ పన్నీర్ బుజ్జి రైస్ అయితే రెడీ. ఫైనల్గా కొంచెం నిమ్మరసం చల్లేసుకుంటే కనుక రైస్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అబ్బా. నేను ఇది ఫస్ట్ టైం కాదండి చేసేది, అందుకనే నేను టేస్ట్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను టేస్ట్ వేరే లెవెల్ అని. ఈ తినట్లేదు కదా నీకు ఎలా తెలుసు అని చెప్పేసి అనకండి, ఇది ఫస్ట్ టైం ఏం కాదు చేసేది నేను. ఇంకా సో పిల్లల కోసమే కదా, ఇంకా పెరుగైతే రైతాతోటి పెట్టేద్దాంలేని కర్రీ అయితే ఏం చేయలేదు. ఇంకా చేసే ఓపిక కూడా లేదు నాకు. ఇంకా సాటర్డే కదా, పొద్దున్నుంచి ఏం తినకుండా పిల్లలతో అరుస్తూ ఏగుతూ ఉండేసరికి నీరసంగా ఉంది. మా పాప ఏమో ముందు నాకు పెరుగు పెట్టు అని చెప్పేసి బాగా విసిగిచ్చేస్తుంది. అన్న పక్కన వచ్చి కూర్చో అమ్మా అని చెప్పేసి అని అంటే చాలాసేపు నాకు పెరుగు పెడితేనే నేను వస్తానని చెప్పేసి అలాగే కూర్చుంది. ఇంక పెరుగు పట్టిన తర్వాత మా పాప దగ్గరికి వచ్చి పక్కన కూర్చుంది. మా వాడికి పెడతా ఉంటుంటే ముందు పాప పెట్టు తర్వాత నేను పెడతాను, నాకు పెట్టుదువు అని చెప్పేసి అంటున్నాడు. మా పాప పెరుగు వేయలేదు అన్నంలో, ఉత్తది పెడతామని ఏడుస్తుంది. ఇంక సో అందుకని అన్నంలో పెరుగు అయితే వేసి కలిపి పెడుతుంటే మా వాడు నాకు పెట్టు అని చెప్పేసి వచ్చేసాడు. ఇంకా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి చెరో ప్లేట్ ఇచ్చేస్తే తింటారులే అని చెప్పేసి అనుకుంటే ఇద్దరు నాకు తినిపించు అని కూర్చున్నారు. అది కాక తిన్నారు అని అంటే కనుక ఇల్లంతా ఎగజల్లేస్తారు. మళ్ళీ అదంతా క్లీన్ చేయాలి నేను. ఇంకెందుకు వచ్చిన తిప్పలే అని చెప్పి నేనే కూర్చోపెట్టేసి ఇద్దరికైతే తినిపిస్తున్నాను. ఇలా తినిపించేటప్పుడుతో ఇద్దరికి ఒక పని అయితే అయిపోతుంది. నేను పెట్టినట్టు ఉంటుంది, వాళ్ళు కడుపు నిండా తిన్నట్టు కూడా ఉంటుంది. నాకు పెట్టాను వాళ్ళు తిన్నారు అన్న ఫీలింగ్ కూడా నాకు కలుగుతుందని చెప్పేసి నేనే అయితే కూర్చొని పిల్లలిద్దరికీ ఇలా తినిపిస్తున్నాను. మ్యాక్సిమం వాళ్ళు తింటేనే వాళ్ళకి తినటం అనేది వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇచ్చేయచ్చు కదా వాళ్ళకి అని చెప్పేసి. కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళంతటి వాళ్ళు తినేలాగా నేర్పించాలి. ఇంకా ఫైనల్గా నైట్ అయితే అయ్యింది. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి దేవుడికైతే దీపం పెట్టేసుకున్నాను. మళ్ళీ రెండోసారి నైట్ ఫాస్టింగ్ ఉన్న రోజు 2 పూటలు దీపం పెడతాను. ఇంకా దీపం అయితే పెట్టేశాను. ఇంకా పిల్లలు ఈరోజు ఎర్లీగా గ్రౌండ్కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళ డాడీ అయితే తీసుకుని వెళ్ళిపోయారు. ఇంకా అదంతా నేనేం షూట్ చేయలేదు. ఇంకా నైట్ డిన్నర్లో కానీ ఇడ్లీ పెట్టేశాను. ఇడ్లీలోకి గ్రీన్ చట్నీ అయితే చేస్తున్నాను.
దానికోసం మిక్సీ జార్లో ముందుగా ఇలాగా కొబ్బరి ముక్కలు అయితే కొంచెం సన్నగా తరిగేసి వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం అల్లం ముక్క, కొంచెం ఒక 5 పచ్చిమిర్చి. ఈ గ్రీన్ చట్నీ అనేది చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఎందుకంటారా, దీంట్లో కొత్తిమీర, పుదీనా ఈ 2 వేస్తున్నాం కాబట్టి. కొత్తిమీర, పుదీనాలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి, ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. పుదీనా అనేది మన జీర్ణశక్తిని బాగా పెరుగుపరుస్తుంది. ఈ కొత్తిమీర అనేది ఎక్కువగా స్కిన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళని ఎక్కువగా యూస్ చేయమని చెప్తూ ఉంటారండి. ఈ కొత్తిమీర అనేది ఈ 2 బాగా డైజెషన్ సిస్టమ్కి చాలా అంటే చాలా మంచిది. ఇంకా కొంచెం అయితే పుట్నాల పప్పు వేసుకుంటున్నాను. రుచికి తగ్గట్టుగా సాల్ట్, చింతపండు వేసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత పోపు అయితే వేసేసుకోవటమే. మన పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇంక నేను ఫైనల్గా ఇడ్లీ కూడా ఉడికిపోయినాయి. నేను ఎర్లీగా అయితే టిఫిన్ తినేస్తున్నాను. మార్నింగ్ నుంచి తినకుండా ఉన్నాను కాబట్టి ఇంకా త్వరగా తినేసేయని చెప్పేసి మా వారు పిల్లల్ని అయితే తీసుకుని వెళ్ళిపోయారు. బాయ్.